అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ని అప్లోడ్ చేయకపోవడానికి కారణం నాకు హెల్త్ బాగాలేదు. అందుకే ఈవినింగ్ వీడియో చేయలేకపోయాను. ఈరోజు పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది కొంచెం. సో ఈవినింగ్ యాస్టీస్గా కాంట్రాక్ట్ మ్యారేజ్ వస్తుంది, గమనించగలరు. నీతో చుంబనమే 40వ భాగం. రచయిత సునందారామ్ గారు. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అత్తయ్య, మీరు ఇలా పెడితే లోపలున్నాడేమో కానీ నేను మాత్రం పిప్పల బస్తాలా ఎలా ఊరిపోతున్నానో చూడండి అంటుంది. అప్పటికే ప్రెగ్నెన్సీ వల్ల బరువు పెరగడంతో మధు తలపై ఒక్కటిచ్చిన త్రిపుర గారు, ఏమిటే ఆ మాటలు? బిడ్డకి దిష్టి తగలమని కావాలంటే కడుపులో ఉన్న నా మునిమనుడు నా చిట్టి కన్నయ్య బయటికి వచ్చాక ఓ ఏడాదాగి అప్పుడు డైట్లో చాట్లో అంటూ మొదలుపెట్టి బరువు తగ్గుదుగానిలే. ఇప్పుడు మాత్రం మీ అత్త పెట్టింది, నోరు మూసుకొని తిను అని కోపంగా చెప్పి, నోరు మూసుకొని ఎలా తింటుంది నాని అని అడిగిన ఆద్య వైపే ఉరిమి చూసి, కోడలికి ఒక కప్ కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేసి మధు చేతిలో గిన్నెడు బాదం పప్పులు పెట్టి తినమని కళ్ళతోనే చెప్పి ఆరాంగా సోఫాలో సెటిల్ అవుతారు త్రిపుర గారు. అమ్మమ్మ, ఇప్పటికే లావుగా ఉన్న మధుని అటు ఆఫీసులో బావ, చెల్లి అంటూ అజయ్, ఇటు ఇంటికి రాగానే అత్త నువ్వు కలిసి బాగానే మేపుతూ ఇంకాస్త లావయ్యేలా చేస్తున్నారు. మధు చేతిలో ఉన్న బాదం పప్పులు తీసుకుంటూ వెటకారంగా అంటుంది ప్రియ. ప్రియా చేతిపై ఒకటిచ్చి, మధు కోసం రాత్రనగా నానబెట్టి ఇచ్చాను. నీకు కావాలంటే ఇప్పుడు నానబెట్టి రాత్రికి ఇస్తాను, కానీ ఇందా ఇప్పటికీ పిస్తా పప్పులు తిను అంటూ మనవరాలు చేతికి ఇవ్వబోతారు. నాకొద్దు నానమ్మ, బాదం పప్పులు డైట్కి బాగా పనికొస్తాయి. ఎలాగో పిప్పల బస్తాలా ఉన్న మధుని బాగా మేపుతున్న మీరు దాన్ని ఎలాగో ఇంకా సైజు పెంచే పనిలోనే ఉన్నారు కాబట్టి దానికే అవి పెట్టుకోండి. నాకైతే ఈ బాదం పప్పులే కావాలని మధు చేతిలో ఉన్న గిన్నె లాక్కోబోతుంది ప్రియా. ఒసే ప్రియా! త్రిపుర అరుపుకి అందరూ ఉలికి పడితే కడుపులో ఉన్న బుడ్డోడు ఒక్కసారిగా కదలడంతో అమ్మా అంటూ పొట్టపై చేయి వేసుకుంటుంది మధు. అయ్యో నామతి బండ, ఏదో కోపంలో దీనిపై అరిచేశాను, కానీ బిడ్డ భయపడతాడనే విషయం మర్చిపోయానని మధు వెనునిమురుతూ, ఇదంతా నీ వల్లేనే రాక్షసి అని ప్రియాపై కళ్ళూరవుతారు. అమ్మమ్మ, నువ్వు దీనికోసం నన్ను కోపడుతున్నావా? ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రియ. కొత్తగా పార్టీ మార్చేసిన త్రిపుర బిహేవియర్కి. అవునే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నా మనవరాలు కడుపుతో ఉందని కూడా చూడకుండా అంత తింటుంది, ఇంత తింటుంది, లావుగా ఉంది అంటూ దిష్టి పెడతావా? కడుపుతో ఉన్న పిల్ల మాత్రం తినకపోతే లోపలున్న నా ముని మనవడు ఆరోగ్యంగా ఎలా పెరుగుతాడు? వాడసలే నా కన్నయ్యకి ప్రతిరూపం. నా బంగారు కొండ రాక కోసం మేమంతా ఎంతలా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నామో నీకేం తెలుసు? మరోసారి మధు లావుగా ఉంది అన్నా తినేటప్పుడు ఇటువైపు రావడం కాదు కదా, కనీసం ఇటువైపు చూసినా ఈ త్రిపుర కోపం అంటే ఎలా ఉంటుందో చూస్తామని చెప్పడంతో కోపంగా మధు వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియ. అత్తగారి తీరుకు మొదటిసారిగా ఆశ్చర్యపోతారు సురేఖ గారు. తన ఇంటికొచ్చిన దగ్గర నుంచి మనవరాలిపై చేయి చేసుకోవడం కాదు కదా, పల్లెత్తు మాట కూడా అనడం కూడా ప్రియ చిన్నప్పటి నుంచి చూడలేదు. అలాంటిది ఇప్పుడు మధు అంటే అసలే పడని ఆవిడ మధు కోసం సొంత మనవరాలిపై కోపడడం ఆవిడకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పోనీలే, ఇన్ని రోజులకు మధు కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఆవిడలో మార్పు వచ్చినందుకు సంతోషిస్తూ కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిపోతారు. నానమ్మ, నువ్వు బాగానే ఉన్నావా? త్రిపుర గారి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అనుమానంగా అడుగుతున్న ఆద్య నెత్తిపై ఒకటేస్తూ, ఏంటే, నాకేమైనా దెయ్యం పట్టిందనుకుంటున్నావా అలా చూస్తున్నావు? పళ్ళు నూరుతూ అడుగుతారు. అలా కాదు నానమ్మ, నువ్వేంటో ఈరోజు కొత్తగా వింతగా మాట్లాడుతుంటేను గాలి ధూళి లాంటిదేమైనా సోకిందేమో అన్న అనుమానం వచ్చిందిలే అని చెప్పి మరోసారి ఆవిడకు కోపం తెప్పించి, ఏం కూసావే, నాకు గాలి సోకడం కాదే, ముందు నీకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తాను ఉండు అంటూ పక్కనే ఉన్న కర్ర పుచ్చుకొని మనవరాలి వెనుక పరిగెడతారు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ మధు నవ్వుకుంటుంటే కాఫీ తీసుకుని బయటకొచ్చిన సురేఖ గారు చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతున్న కోడల్ని చూసి మెటుకలు విరుస్తారు. మధ్యాహ్నం వరకు ఇంట్లో గడిపిన మధు మధ్యాహ్నం భోజనం చేశాక ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సైన్ చేయాల్సి ఉందని వద్దంటున్న ఇంట్లో వారికి నచ్చచెప్పి మరి, సీత ఎక్కడున్నారు? నేను ఇక్కడే మిమ్మల్ని కలవడానికి వస్తున్నానని చెప్పి డ్రైవర్ని తీసుకుని సీత వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మధు. వాళ్ళని కలిసి వాళ్ళ చేతికి కొంత డబ్బిచ్చి, నేను చెప్పినప్పుడు మీరు అక్కడికి వచ్చి నిజం చెప్తే చాలు, నేను మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టను అని చెప్పి సీతని బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సీతని ఇల్లు దాటి బయటకు రావద్దని చెప్తుంది. ఎందుకో దివాకర్కి తన మీద అనుమానం వచ్చిందని అనిపించడంతో వాళ్ళని కలిసి దివాకర్ ఫ్యామిలీ
ఫ్యాక్టరీ మొదలు పెట్టాలి అనుకుంటున్న ఊరు వెళ్ళి అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటుంది. కానీ అప్పటికే చీకటి పడడంతో మబ్బులు కమ్ముకుని వర్షం పడేలా ఉండడంతో ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదనుకుంటూ డ్రైవర్‌ని ఇంటికి పోనివ్వమని చెప్పి అలసటగా ఉండడంతో కళ్ళు మూసుకొని వెనక్కి వాలుతుంది. కానీ ఇంతలోనే వర్షం మొదలవడంతో మెల్లిగా వెళ్తున్న కార్ ముందుకొచ్చి ఆగుతుంది. ఓ కార్ సడెన్‌గా వచ్చి కార్‌కి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ముందుకు తూలిన మధు బంపు ఫ్రంట్‌కి గుద్దుకోకుండా కాపాడుతుంది సీట్ బెల్ట్. "సారీ అమ్మగారు, మీరు బానే ఉన్నారా?" అని అడిగిన డ్రైవర్ కిందకి దిగి, "ఎవడ్రా నువ్వు కార్‌కి అడ్డొచ్చావు?" అంటున్న డ్రైవర్‌కి కారులో నుంచి దిగిన దివాకర్‌ని చూడగానే నోట మాట రాదు. "రేయ్, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఓ బిర్యానీ తినరావు. ఈలోపు నా కోడలితో నాకు కాస్త మాట్లాడే పనుందని చెప్పి పంపిస్తున్నా." దివాకర్‌కి ఎదురు చెప్పలేక అలా అని అక్కడే ఉంటే ఏం జరుగుతుందో అని తన 25 ఏళ్ల అనుభవంలో తెలుసుకున్న డ్రైవర్ మౌనంగా పక్కకి వెళ్ళిపోతాడు. దివాకర్‌ని సడెన్‌గా అక్కడ చూసిన మధులో భయం మొదలైతే తనకి తాను ధైర్యం చెప్పుకొని కారు దిగి అతని ఎదురుగా నిలబడుతుంది. "ఏంటి కోడలు పిల్ల, ఎక్కడికో షికారుకి వెళ్ళొస్తున్నట్టున్నావు? అయినా ఆడదానివి, అందులోనూ కడుపుతో ఉన్నదానివి. ఇంట్లో హాయిగా తింటూ కూర్చోక నీకెందుకే ఈ బిజినెస్ కష్టాలు?" "ఓహ్! అలాగా చిన్నమామ. ఇంట్లో కొడుకు కోడలు కష్టపడి బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించి పెడుతుంటే ముసలోడివి, అందులోనూ చావు వరకు వెళ్ళొచ్చిన వాడివి. హాయిగా కృష్ణ రామ అనుకుంటూ ఇంట్లో ఓ మూలన పడుండగా నీకెందుకురా కొత్తగా బిజినెస్లు?" చెప్పుతో కొట్టినట్టుగా బదులిస్తుంది మధు. "ఒసేయ్, ఏం కూసావే?" మధు గొంతు పట్టుకుంటూ మర్యాదగా, "ఈ పేపర్స్ మీద సైన్ పెట్టు, లేదంటే ఇవాళ నీ శవం కళ్ళు చూస్తాను." దివాకర్ చేతిని దూరం దూరం జరపాలని చూస్తూనే చేతిలో ఉన్న పేపర్స్ వైపే దృష్టి నిలుపుతుంది. ఆ పేపర్స్‌ని చదివి కోపంగా దివాకర్ చేతిని విదిలించి కొట్టి, "నీ ఫ్యాక్టరీ కోసం ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను, సంతకం పెట్టను. ఏం చేసుకుంటావో చేసుకోరా కుక్క" అని చేతిలోని పేపర్స్‌ని చించి కిందకి విసిరేసి, "నువ్వు బెదిరిస్తే భయపడ్డానికి నీ ముందున్నది ఆడపిల్ల కాదు. అన్యాయాన్ని అరికట్టేందుకు అవసరమైతే భద్రకాళి అవతారంలో ఎత్తే అమ్మోరు తల్లి. జాగ్రత్త. త్వరలోనే నీ గురించి, నీ పాపాల చిట్టా గురించి అందరి ముందు బయటపెట్టి నువ్వు కుక్క చావు చచ్చేలా చేయకపోతే నా పేరు మధునే కాదు." కోపంగా చెప్పి వార్నింగ్ ఇచ్చి కారు వైపు వెళ్ళడానికి వెనక్కి తిరిగిన మధు 2 అడుగులు వేసిందో లేదో వెనక నుంచి దివాకర్ వెన్నుపై కాలితో గట్టిగా కొట్టడంతో ముందుకు పడబోతుంది. ముందున్న రాయి మధు బంప్‌కి తగులుతుందనగా గట్టిగా అరిచిన మధు కళ్ళు మూసుకుంటుంది. భయంతో బంప్‌పై చేయి వేసుకుంటూ. ఆ రాయి తన పొట్టకు తగులుతుందని అనగా తనని గట్టిగా పట్టుకొని ఆపుతాయి 2 చేతులు. మధు పడకుండా ఆపి తనని సరిగ్గా నిలబెట్టిన అతను, "మధు, నువ్వు బానే ఉన్నావా?" అని అడుగుతాడు భయపడుతున్న మధు వెన్ను నిమురుతూ. కళ్ళు తెరిచి చూసిన మధుకి ఎదురుగా అజయ్ కనిపించడంతో "అన్నయ్య" అని గట్టిగా కౌగిలించుకుంటుంది. "మధు, ఏం కాలేదమ్మా. నా అల్లుడికి, నా చెల్లికి ఏమన్నా అయితే ఈ అన్న కానిస్తాడా ఏమైనా" అని ధైర్యం చెప్పి మధుని పక్క నిలబెట్టి దివాకర్ గుండెలపై కాలుతో గట్టిగా ఒక తన్ను తన్నడంతో గుండెలపై తన్నడంతో 4 అడుగులు దూరం వెళ్లి పడబోయేవాడల్లా వెనుకున్న కార్ సపోర్ట్‌తో ఆగిపోతాడు. "రేయ్, ఎంత ధైర్యంరా నీకు? నన్నే కొడతావా?" అని అజయ్ మీదకు వెళ్తున్న దివాకర్ షర్ట్ పట్టుకొని ఆపి, "నిన్ను కొట్టడం కాదురా. నువ్వు చేయబోయిన పనికి నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసినా ఆశ్చర్యం లేదు. కడుపుతో ఉన్న ఆడపిల్లను కూడా చూడకుండా తనను కొట్టి కింద పడేయాలనుకుంటావా? నువ్వసలు మనిషివేనా? ఛీ! నీలాంటి వాడినా ఇన్ని రోజులు మంచివాడనుకుని భ్రమపడింది. అయినా నీ సంగతి ఇక్కడ కాదురా. ఇంటికెళ్ళి ఇంట్లో అందరి ముందు బయట పెడితే అందరూ నీ మొఖాన ఉమ్మి చెప్పుతో కొట్టి ఓ మూలన పడేస్తే కానీ బుద్ధి రాదు" అని మధుని జాగ్రత్తగా కారెక్కించి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. "మామయ్య, ఇప్పుడెలా? ఆ అజయ్ గాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీ గురించి అందరికీ చెప్పేస్తేను" అని అంటుంది. అప్పటి వరకు అజయ్‌కి కనిపించకుండా దాక్కున్న ప్రియ. దివాకర్ పెద్దగా నవ్వడంతో, "ఈయనకి అజయ్ కొట్టిన దెబ్బలతో బుర్రకాని పనిచేయట్లేదా?" అనుకుంటూ కారెక్కి కూర్చుంటుంది. మధుని జాగ్రత్తగా తీసుకొని ఇంట్లోకి నడిచిన అజయ్ సోఫాలో కూర్చోబెట్టి సురేఖ గారికి మధుకి జ్యూస్ ఇవ్వమని చెప్పి హాల్లో లేని సిద్ధు కోసం చూస్తూ "సిద్ధు, సిద్ధు" అని అరుస్తాడు. ఇంతలోనే వీల్ చైర్ నెట్టుకుంటూ లోపలికి వస్తున్న సిద్ధుని చూసి చైర్లో కూర్చొని ఉన్న దివాకర్ని చూసి అజయ్ ఆశ్చర్యపోతే మధు ఆలోచనలో పడుతుంది. "రే సిద్ధు, నీతో మాట్లాడాలి." "అదేంటంటే మీ బాబాయ్" అని అంటున్న అజయ్ మాటలు మధ్యలో ఉండగానే, "బాబాయ్‌కి గంట క్రితం కార్ యాక్సిడెంట్ జరిగిందిరా. ఇప్పుడే హాస్పిటల్‌కి వెళ్ళి ఆయన్ని తీసుకొని ఇంటికి తిరిగొస్తున్నాను" అని చెప్పడంతో అజయ్ నోట మాట పడిపోతుంది. "రే సిద్ధు, అది నిజం కాదు" అంటున్న అజయ్ చేయి పట్టి ఆపి కళ్ళతోనే వద్దన్నట్టుగా సైగ చేస్తుంది మధు. దివాకర్ చేసిన ప్లాన్ అర్థం అవ్వడంతో. వాళ్ళిద్దరిని చూస్తున్న దివాకర్ కన్నింగ్‌గా నవ్వితే కోపంతో అజయ్ పిడికిలి బిగుసుకుంటుంది. "ఇంతకీ నీ బాబాయ్‌కి యాక్సిడెంట్ ఎలా జరిగింది సిద్ధు?" దివాకర్ వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు. "ఇందాక బాబాయ్ ఇంటికొస్తుంటే దారిలో వర్షం పడి దారి సరిగ్గా కనిపించక ఎదురుగా వచ్చిన వెహికల్‌ని తప్పించబోయి కారు తీసుకుని వెళ్లి పక్కనే ఉన్న చెట్టుకు గుద్దించడంతో బాబాయ్ తలకి, కాలికి గాయమైందట" అని బాధగా చెప్తాడు సిద్ధు. "నేను కూడా ఆ రూట్ నుంచే వచ్చాను కదా.
దారిలో అంత పెద్ద వర్షం ఏం పడలేదే అని అనుమానం వ్యక్తం చేస్తున్న అజయ్‌తో, ఏంటి మనవడా, ఇప్పుడు నా కొడుకు యాక్సిడెంట్ అవ్వకుండానే అయ్యిందని అబద్ధం చెప్తున్నాడని అంటావా? కోపంగా అడుగుతుంది త్రిపుర బామ్మ. ఏమో బామ్మగారు, అవన్నీ మీకు, మీ కొడుక్కే తెలియాలి కానీ మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? అంటూ అప్పటి వరకు కట్టి ఉన్న దివాకర్ కాలిపై గట్టిగా ఒకటిచ్చి, నొప్పితో ఆయన అరిచేలోపే సిద్ధు చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు అజయ్. దివాకర్ గురించి నిజం చెప్పబోతున్నంతలోనే వాళ్ళ దగ్గరికి వస్తాడు పరశురాం. సిద్ధు, ఆఫీస్లో ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉందని చెప్పావు కదా, అక్కడ వాళ్ళందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అని చెప్పడంతో, వచ్చాక మాట్లాడుకుందామని అజయ్తో చెప్పేసి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధు వెళ్ళిపోవడం చూసిన పరశురాం ఇంట్లో వెళ్ళబోయేంతలో, మీకు ఇన్ని రోజులు సిద్ధుపై ఉన్న ప్రేమ నిజమేనేమో అనుకున్నా కానీ కాదని ఇవాళే అర్థమైంది. ఏంటి అలా చూస్తున్నారు? నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదా? లేదంటే అర్థమైనా కూడా కానట్టుగా నటిస్తున్నారా? అజయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నా మనవడి మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి? నేను నటించడం ఏంటి? కోపంగా అడుగుతారు పరశురాం. నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా అర్థమవుతోంది. కానీ మీరేం చేస్తున్నారో అర్థం కానట్టుగా ఉంది. అందుకే ఇంటికి వారసుడు వస్తున్నాడని తాతగా సంతోషించాల్సింది పోయి తప్పు చేయబోయిన కొడుకు తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. అజయ్ మాటలకు అయమోయంగా చూస్తున్న పరశురాం, నేను తప్పుని కప్పిపుచ్చడం ఏంటి? ఇప్పుడు నా వారసుడికి వచ్చిన నష్టం ఏంటి? వహ్వా తాతగారు, మీ తెలివికి జోహార్లు. అన్నీ తెలిసి కూడా తెలియనట్టు బాగానే నటిస్తున్నారు. రేయ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ముందది చెప్పు. సరే అయితే వినండి, నేను మీ కొడుకు దివాకర్ గురించి మాట్లాడుతున్నాను. వాడు చేయబోయిన వెధవ పని గురించి మాట్లాడుతున్నాను. చ ఇంట్లో వాడు కాబట్టి బ్రతికిపోయాడు, లేదంటే కత్తికో కండలుగా నరికేసి కాకులకి గద్దలకి వేసేవాడిని వాడి శవాన్ని. వాడసలు మనిషేనా? కడుపుతో ఉన్న ఆడపిల్లని, అది కూడా ఈ ఇంటి కొడలి పట్టుకుని కిందకి తోసేసి బిడ్డను చంపేయాలని చూస్తాడా? అది కూడా చిన్న సంతకం కోసం. అజయ్ మాటలకి చూచాయగా విషయం అర్థమైన పరశురాం కోపంగా లోపలికి వెళ్లి వీల్చైర్లో ఉన్న దివాకర్ నీడ్చిపెట్టి ఒకటి పీకడంతో చేయిలో నుంచి కింద పడతాడు. అతని షర్ట్ పట్టి పైకి లేపిన పరశురాం కోపంగా దివాకర్ని గదిలోకి ఇడ్చుకెళ్లి డోర్ వేసి కొడుకుని మరో 2 దెబ్బలు వేస్తాడు. నాన్న, చెంపపై చెయ్యి వేసుకుని కోపంగా పిలుస్తాడు దివాకర్. ఛీ, నోరు ముయ్యిరా, నా కడుపున చెడబుట్టావు కదరా. ఓహో, వాడు నిజం చెప్పాడా? కేర్లెస్గా అడుగుతాడు. రేయ్, నీ వల్లే, నీ తెలివితేటల వల్లే మన వ్యాపారం ఇంతగా సక్సెస్ అయిందని నువ్వేం చేసినా ఊరుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు మాత్రం నా మనవడికి పుట్టబోయే నా వంశోద్ధారకుడికి ఏదైనా హాని కలిగించే పని చేస్తానంటే మాత్రం కొడుకు అని కూడా చూడను. జాగ్రత్త. నాన్నా, నేనేమి కావాలని చేయలేదు. అదే సంతకం పెట్టమని ఎన్నిసార్లు అడిగినా నా మాట లెక్క చేయకుండా ఎదురు తిరిగింది. అందుకే కోపంలో దాన్ని కొట్టాను. అది కింద పడబోయింది. అదే సమయానికి వీడు అక్కడికి వచ్చాడు. లేదంటే దాని చేత ఎలా అయినా సంతకం పెట్టించుకొని తీరేవాణ్ణి. అసహనంగా పిడికిలు బిగిస్తూ చెప్తాడు దివాకర్. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను, నేను ఎలా అయినా సరే ఆ అమ్మాయి చేత సంతకం పెట్టించి నీ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయించే పూచి నాదని. కానీ అనవసరంగా నువ్వే ఆ పిల్ల జోలికి వెళ్ళి ఆ అజయ్ గాడి కంటపడ్డావు. వాడు కాబట్టి నిన్ను చంపకుండా విడిచిపెట్టాడు. అదే సిద్ధు అయితే నిన్ను అక్కడికక్కడే కత్తితో కండలుగా నరికి పోగులు పెట్టేవాడు. నీ మనవడు చంపుతుంటే చేతులు కట్టుకుని కూర్చుంటారు మరి. నాకు అడ్డొస్తే అది నీ మనవడైనా సరే మరొకడైనా సరే నరికి పారేస్తాను. దవడలు బిగబట్టి మరి కోపంగా చెప్తున్న దివాకర్ మాటలకి, అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి ఒక క్షణం పరశురాం సైతం అదిరిపడితే కొడుకు వైపు చూస్తూ అలాగే నిశ్చేష్టుడిగా నిలబడిపోతాడు. కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్లిన దివాకర్ హాల్లో ఉన్న అజయ్, మధుల వైపు చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. విషయం అర్థమైన సురేఖ గారి చేతిలోని జ్యూస్ గ్లాస్ జారి కింద పడితే, అమ్మా మధు, నీకేమీ కాలేదు కదా? ఆ దుర్మార్గుడు నిన్నేమైనా చెయ్యబోయాడా అని కోడలి ఒళ్ళంతా కూడా తడుముతూ ఏడుస్తూ అడుగుతారు ఆవిడ. కథ ఇంకా ఉంది. మరి అజయ్కి నిజం తెలిసింది కాబట్టి అజయ్ సిద్ధుతో చెప్తాడా? అజయ్ చెప్తే సిద్ధు నమ్ముతాడా? అసలు సిద్ధు తన తాతయ్య బాబాయిల గురించి నిజం తెలుసుకుంటాడా లేదా? ఇలా వీళ్ళ దుర్మార్గాల గురించి బయట పెట్టే ప్రాసెస్లో మధు సిద్ధుకి దూరం అవుతుందా? లేదా తన బిడ్డను కోల్పోబోతుందా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన మనసుకో కథ ఛానల్కి ఇంకొక 70+ సబ్స్క్రైబర్స్ కావాలి. అది మన ఛానల్ కమ్యూనిటీలో లింక్ అనేది ఉంటుంది. అందులో మిస్సెస్ వైశాలి అని మంచి స్టోరీ కూడా రన్ అవుతుంది. చాలామందికి ఆ స్టోరీ నచ్చింది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.